మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్టయితే విద్యారంగం చూసాము. ఈరోజు ఏమవుతుంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి గోరు ముద్ద అని తీసుకొచ్చి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేసి పిల్లలకి ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసి చక్కటి స్టాండర్డ్స్ని పెంచి చక్కగా స్కూల్లో చదువుల గురించి అమ్మఒడి లాంటివి తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి ఈరోజు స్కూల్ వ్యవస్థని విద్యా వ్యవస్థని స్ట్రెంథెన్ చేసి ముందుకు వెళ్తే మరి ఈ విద్యను నీరుగాస్తూ ఎంతసేపు కూడా ఈ రోజున ప్రభుత్వ బడులను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు వాటిని పోషించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అలాగే వైద్యం విషయం చూద్దాము. ఈరోజు వైద్యం విషయానికి వస్తే ఈరోజు చదువుకుంటూ వచ్చాను ఇక్కడ పేపర్లో, నెల్లూరులో ఒక ఇన్సిడెంట్. హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ డాక్టర్ లేరంట. వెంటనే 108కి ఫోన్ చేస్తే 108 కూడా ఒకటి వస్తుందన్నారు, ఒకటి రాదని చెప్పారు. అది కూడా రాలేదు. వాళ్ళు ఏదో ప్రైవేట్ వెహికల్లో బయలుదేరేసరికి ఒక వ్యక్తి 55 సంవత్సరాలు ఉన్నట్టున్నాడు. ఆయన మారుబోయిన వెంకటరామయ్య అనే అతను చనిపోయాడు.